నందగిరి గ్రామానికి ఇచ్చేసిన మన ప్రభుత్వ విప్పు లక్ష్మణ్ కుమార్ గారికి, మన శాసనసభ్యులు ధరంపూర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అధ్యక్షత వహించిన సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గంగాధర్ గారికి, భాస్కర్ రెడ్డి గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, లక్ష్మీనారాయణ గారికి, ప్రతి ఒక్క అధికారులకు, రైతులకు, యువకులకు, అక్క ఎన్నెళ్లకు, అన్నదమ్ములకు, నందగిరి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సంక్షేమం, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగానే ప్రభుత్వం చేపట్టినాక ప్రభుత్వం కొత్త విధానాలతోని, కొత్త ఆలోచనలతోని కొత్తగా రూపొందించిన 6 పథకాల సద్వినియోగం చేసుకోవాలి, ప్రజలకు అందించాలి, ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతోని పాలన వ్యవస్థను చేపట్టింది. దాంట్లో నిరుపేదలు, అభాగ్యులు, సామాన్యులకు ఈ స్కీములు అందినప్పుడే సరి అయిన న్యాయం జరుగుతుంది. సరి అయిన లబ్ధిదారులను అధికారులు ఎవరైనా కానీ మధ్యదారుల సహకారం లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా మీరు ప్రభుత్వం ప్రజల వద్దకు మనకు అన్ని కల్పిస్తుంది అవకాశాన్ని మనం తప్పకుండా వినియోగించుకొని ఒక సామాన్యులు, ఒక నిరుపేదలకు లాభం చేకూరే ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. అది ఎవరికో నాయకుల చేతుల్లో, అధికారులను నమ్ముకుని కాదు. మనం ఏ అప్లికేషన్ అయినా ఒక జవాబుదారుతనం పెట్టారో, ఒక అప్లికేషన్ ఇచ్చి మనం రసీదు తీసుకున్నప్పుడే ఆ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్తోని మనకు శాసనసభ్యులు గారి దగ్గరికి పోయినా ఏదన్నా అవసరం పడితే ఒక నాయకునికి ఇచ్చినాం, ఒక అధికారికి ఇచ్చినాం, మన పని అయిపోయిందని అనుకోకండి. ప్రతి దానికి మనం అప్లికేషన్ ఇచ్చి ఒక రిసిప్ట్ తీసుకొచ్చినప్పుడే వారు జవాబుదారుతనంగా ఉంటారు. కాబట్టి ప్రతి స్కీమ్కు మధ్యవర్తిని నమ్మకుండ్రి, ఏ అధికారిని చేస్తారని మోసపోకండి. ఇన్ని రోజులు ఏదో కొంతమంది కాకుండా ప్రతి సామాన్యునికి, ప్రతి వారికి లబ్ధి చేరకరన్న ప్రభుత్వం లక్ష్యంతో ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరం ఒక ప్రభుత్వానికి, అధికారులను కానీ, ప్రజాప్రతినిధులను కానీ, సామాన్యులం మేము కూడా ప్రజా వ్యవస్థలో అంబేద్కర్ కల్పించిన ఒక ఓటు విధానం ద్వారానే వచ్చినాం. కాబట్టి ఏ వ్యవస్థ అయినా, ప్రజాప్రతినిధి అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, రాజ్యాంగం రూపొందించే శాసనసభ్యులు మన విప్ గారైనా సామాన్య జనానికి దగ్గర కావాలి, సామాన్య జనానికి అండగా ఉండాలనే ఆలోచనతో ఉన్నారు. దానికి మనం అందరం అధికారులు, నాయకులు సహకారం అందించినప్పుడే ఒక సామాన్య జనానికి, నిరుపేదకు లబ్ధి చేకూర్చినప్పుడే మనకన్నా అంత ఆనందం, వాళ్ళలో సంతోషం ఉంటుంది, మనకు ఒక ఆనందం ఉంటుంది. దానికి అందరం అధికారుల పాత్ర ముఖ్యంగా ఉన్నది. అధికారులు కష్టపడ్డప్పుడే, అధికారులు సహకరించినప్పుడే నిరుపేదలకు లభ్యం జరుగుతుంది. కానీ దాంట్లో నిర్లక్ష్యం వహించకండి. ఒక మంచి అవకాశం నిరుపేదలకు జరుగుతుందన్నప్పుడు మీరు కూడా ఒక టైం కేటాయించండి. టైము ఒక నిర్దిష్ట టైం కాకుండా, మీరు ఒక పని భారం పెరుగుతుందని కాకుండా, పేద ప్రజలకు సహాయం చేసిన ధోరణిలో మీకు ఒక సంతృప్తి, సంతోషం ఉంటుంది, వాళ్ళలో ఆనందం చూస్తారు. మీరు దాన్ని గ్రహించి మీరు ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ నిరుపేదకు అండగా నిలిచి వాళ్ళకు ప్రతి ఒక్క అవకాశంలో, అభివృద్ధిలో, సంక్షేమంలో మీరు పేద ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.